అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో 14 లక్షల కోట్లండి, ఒకరేమో 13 లక్షల కోట్లండి, ఒకరేమో 12 లక్షల కోట్లండి. ఎవరి నోటికి ఏదొస్తే అది. మా పక్క ఏమంటుండదు తెలిసిన రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు. ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులో వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది. ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు, ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు ఈరోజు. ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు, అవాస్తవాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి చెప్పొచ్చు. అందరికీ జీవితకాలం అంతా చెప్పలేం కదా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏమి, రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1,00,000 ఇంచుమించు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి, వాళ్ళు ఎంత చేసినారు అప్పు? 2,50,000 కోట్లు దానికి కలిపినారు. అంటే ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5%. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.5% పెరిగింది. మార్చు 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది? కేవలం 3,32,500 కోట్లు మాత్రమే. 3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో? సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. అంటే పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. ఏది? కోవిడ్ కలుపుకొని. కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్పి చెప్తారు. ఇది కాక సంపద సృష్టి అంటారు. పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు ఫిబ్రవరి వరకు, ఎందుకంటే మార్చి ఇంకా పూర్తి వచ్చిండవు కాబట్టి 2025 ఫిబ్రవరి వరకు, అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎంత ఉందండి? రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం, అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం, ఎందుకంటే యాపిల్ చీనిపండు ఒకటే ఉండాలని అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకుంటే 81,400 కోట్లు ఆదాయం రాగా కొత్త కూటమి ఎంత తెలిసినా వచ్చిండేది 80,760. అంటే తక్కువ. ఫిబ్రవరి నాటికి చూసుకుంటే 0.78, అంటే ఇంచుమించు 1% తక్కువ. అంటే మాకంటే పరిపాలన రాదు, మాకు అసలు ఏ శక్తి లేదు. మీరు బాగా శక్తివంతులు కదా, మీకు అనుభవం ఉంది కదా, మీరెందుకంటే 1% తక్కువ వచ్చినారు? పైగా గొప్పగా అంటే సంపద సృష్టి కదా మీది. రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే, కేంద్రం నుంచి వచ్చినట్టు కలుపుకొని చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,52,820 కోట్లు, అంటే ఇంచుమించు 1,53,000 కోట్లు అనుకోండి వస్తే, వీళ్ళదెంత? 1,41,370 కోట్లు. ఇంకా తక్కువ. ఎంత తక్కువ? 7.5% తక్కువ. ఇంకా చూడండి. అంటే మాకంటే తెలివి లేదు, మాకంటే పరిపాలన చేత కాదు. మళ్ళా